నమస్తే. ఇక పొద్దుగాల లేచి ఇక బట్టలన్నీ నానబెట్టినవన్నీ తేటగా నీట్గా ఉతుక్కొని ఇక ఏదో ఒకటి చేసుకుంటా ఏదో ఒకటి చూసుకుంటా ఉన్నా. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఈ ప్రపంచంలో ఉన్న వీర మహిళలందరికీ గుడ్ మార్నింగ్. వీర మహిళలందరికీ నా శతకోటి వందనాలు. బతుకమ్మలాగా అందరం కలిసి ఈ ప్రపంచంలో జీవులని మనుషులని అందరినీ ప్రేమిద్దాం. ప్రేమిస్తే పోయేదేముంది? ఏం లేదు. సో ఒక చిన్న ముచ్చట కథ. ఒక కథ. బేడం పెట్టి ఒకసారి ఇలా వీడిని చూసి నోట్లో నుంచి మాటలే నదీ ప్రవాహంలాగా పొర్లి పొంగి 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 వరదలాగా రెండు సముద్రాలలాగా అటువైపు ఒక రంగు ఇటువైపు ఒక రంగు, రెండు రంగులు, రెండు సముద్రాలు ఉంటాయి. ఒక కాడ ఉంటాయి. నదులెన్నో, సముద్రాలెన్నో, చెరువులెన్నో, ఏనో నాకైతే తెలియదయ్యా. మీకేమైనా తెలిస్తే ఓకే. అయితే ఏమైందంటే స్టోరీ, ముచ్చట, కథ. 1 minute ప్లీజ్. 1 minute ఏం కాదు. చియర్స్ బ్రో. నమస్తే. అన్నం తిని కడుపు నిండా అన్నం తిని ముచ్చట పెడదామని మళ్ళీ వచ్చిన అంటే అస్సలు ఏదో ఒక కథతోటి ముందుకి వస్తా. శివదేవ అంటే డబల్ ఫైర్. అస్సలు విషయం ఏంటంటే అనగ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 నग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 
ఒక అడవి కథ. అయితే ఏమైందంటే సండే కదా, మంచిగా కమ్మగా వండుకునుడే తినుడే పద్ధతి ప్రకారము. ఆ. అయితే మనం స్టోరీ మర్చిపోతున్నాం. స్టోరీ మర్చిపోవద్దు. రాసిన చెప్తున్నా, నేను రాసిన అని నాకు తెలుసు, నువ్వు వింటున్నావు, నీకు కూడా ఇప్పుడే కరెంటు పోయింది. అన్నం తింటుంటే చెమటలు బట్టి
పట్టి పట్టి బట్టి బట్టి ఒక స్టోరీ. ఇక మనం కథలకు పోదాం. ఇక అనగనగనగనగనగనగనగంట ఒక రాజ్యం ఉందంట. ఆ రాజ్యంలో నలుగురు రాజులు ఉంటారంట. ఒక రాజు పేరేమో రాజు, ఇంకొక రాజు పేరేమో శ్యామ్, ఇంకొక రాజు పేరేమో దేవేందర్, ఇంకొక రాజు పేరేమో రాము. ఈ నలుగురు కలిసి 4 గుర్రాలు వేసుకొని అడవిలంగా పోతా ఉంటారంట. చెట్లెనక, పుట్టలెనక, రాళ్ళెనక అన్నీ వెనకబడుకుంటా పోతూనే ఉన్నాయి. ఆ 2 గుర్రాలు, 4 గుర్రాలు. గుర్రాల మీద రాజులు వీరులలాగా మంచిగా వేటకి పోతారు. ఎక్కడికి? అడవిలకి వేటాడడానికి పోతారు. ఇక ఎవరి వేట వాళ్ళు వేటాడుతూ ఉంటారనమాట. ఇక అందరు దారి తప్పిపోతారు. నలుగురు 4 దిక్కులు అవుతారు. ఇటొకలు అటొకలు, అటొకలు ఇటొకలు, ఇటొకలు అటొకలు, ఇటొకలు ఇటొకలు, మొత్తం 4 దిక్కులు అవుతారు. ఇక 4 దిక్కులు అయితే మరి మాట్లాడుకోవాలి. ఒక రాజు అంటుండంట, ఏమని? రాజా నువ్వు ఎక్కడున్నావు? నేనా? ఉన్నా, ఒక కాడున్నా, ఆడనే ఉన్నా. నువ్వు ఒకసారి వచ్చినావు చూసినావా? గాడనే ఉన్నా. నువ్వు ఒకసారి వచ్చిన కాడనే ఉన్నా అని గుర్తుంచుకొని ఒక రాజు చెప్పాడు. ఇంకొక రాజు గుర్తు పట్టలే. ఆడనా, ఈడనా, ఏడా అని ఆలోచిస్తూ ఉంటాడంట. ఆఖరికి ఆ రాజు దొరుకుతాడంట. ఆ రాజు ఈ రాజు ఇద్దరు కలిసి సింహాన్ని వేటాడతారు. ఆ సింహం ఎంతకి చిక్కదు, ఎంతకి దొరకదు. ఆ సింహం ఎక్కడుందో ఏమో, అడవిలుంది. అడవిలో ఉంటే దాన్ని ఇద్దరు రాజులు కలిసి వేటాడలేక పోతారు. ఇంకొక రాజుని పిలుస్తారు. ఆ రాజు పేరు రాము. ఫస్ట్ ఇద్దరు పేరేమో రాజు, శ్యాము, రాము. ఈ ముగ్గురు కలిసి ఒక సింహాన్ని వేటాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొక రాజు ఉంటాడు. ఆ రాజు ఇక వేరే లెవెల్. నెక్స్ట్ ఆ రాజు ఎంత తెలివి కల్లోడంటే, పులిని పట్టుకరారా అంటే పులి మీదనే ఎక్కొస్తాడు ఆ రాజు. ఇంకా ఈ ముగ్గురు రాజులు ఏం చేస్తారంటే, ఇక అటు చేసి ఇటు చేసి అటు చేసి ఇటు చేసి ఆ పులిని ముప్పు తిప్పలు పెట్టి ఇక ఆ పులి పారిపోతుంది, దొరకదు. ఈ ముగ్గురు రాజులకి దొరకదు. ఇక ఒక రాజు, ఇక వీళ్ళకి ఈ ముగ్గురు రాజులు ఏం చేస్తారంటే, ఇక నా వల్ల కాదురా బాబు, ఇక నా వల్ల కానే కాదు, ఇక నేను రాజ్యానికి వెళ్ళిపోతా అని ముగ్గురు ముచ్చట చెప్పుకొని ఎవరి రాజ్యాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఒక్క రాజు ఉంటాడు ఒక్క అడవిలో ఉండి, ఆ రాజు ఒంటరి పోరాటం చేస్తూనే ఉంటాడు.
ఎవ్వరి సహాయం తీసుకోడు అస్సలే. వాడిని అడిగితే ఏదో ఒక కాడ ఉన్నా అంటాడు, వీడిని అడిగితే ఏదో ఒక కాడ ఉన్నా అంటాడు. ఎందుకు నాకు ఈ డిస్టర్బెన్స్? నేనే వేటాడుతా, సింహాన్ మీద ఎక్కి నడుచుకుంటా అయ్యా అప్పనై వస్తా, నా అయ్యకాడికి వస్తా, నేనే వస్తా అని సింహంలాగా కళ్ళు ఎర్రగా చేసి పులిని ఆయన ఒక ఆ దివ్య శక్తితోటి ఆ పులిని ఏం చేస్తాడంటే ఏమంటారు, ఏదో అంటారు సంథింగ్, ఏమంటారు అబ్బా, పదాలు ఒక్కోసారి రావు 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 రామారావు. అయితే ఇంకా ఆ రాజు, ఆ ఒంటరి రాజు ఏం చేస్తాడంటే ఇంకా ఆయన దివ్య శక్తులతోటి ఆ పులిని వశపరుచుకుంటాడు, మైమరిపిస్తాడు, ఏదేదో చేస్తాడు. ఆ పులిని ఇక చేసి ఇక ఆయన ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటాడు. ఇంకా సో ఇక అయ్యప్పనై పులి మీద ఇంకా వెంటాడి దాన్ని వశపరుచుకొని ఇంకా రాజ్యానికి రాజై ఇక పులి మీద రాజ్యానికి వస్తాడు. ఇక అప్పుడు రాజ్యంలో ప్రజలందరూ ఇట్లా వామ్మో వాయ్యో ఏందయ్యో ఈయన దేవుడా రాజా అని ప్రజలందరూ ఇక అప్పుడు అయ్యవి నీవే అప్పవి నీవే అని ఇక రాజ్యాన్ని రాజు ప్రశాంతంగా హ్యాపీగా ఆ రాజుకి సన్మానం సత్కారం అన్నీ చేస్తారు. చేసి రాజుకి పట్టాభిషేకం కట్టి ఈ రాజ్యానికి నువ్వు తప్ప వేరే రాజు అక్కర్లేదు అని ఆ రాజుకి పట్టాభిషేకం చేస్తారు. రాజే రాజు ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ సమస్త జీవులందరికీ రైతన్నే రాజు, రైతే రాజు. నమస్తే.